నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2016 ఏప్రిల్ మే నెలల్లో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనులు 4 దశల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడి. డిసెంబర్ 31 లోపు రైతులకు స్థలాలు. ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడిపైనే ఆర్టీసీ ఛార్జీల పెంపు అధిక భారం. ఆర్డినరీ ప్రయాణికుల నుంచే 112 కోట్లు. 2 రాష్ట్రాల్లో వేర్వేరు ఛార్జీలతో గందరగోళం. తెలంగాణలో గ్రూప్ 2 ప్రకటన మరింత ఆలస్యం. తక్కువ పోస్టులే ప్రధాన కారణమంటున్న టీఎస్పీఎస్సీ. ఉప ఎన్నికల నియమావళితోనూ కొంత జాప్యం. ప్రముఖ హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు కన్నుమూత. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి. నేడు అంత్యక్రియలు. పప్పు ధాన్యాల అక్రమ నిల్వలపై కొనసాగుతున్న దాడులు. 13 రాష్ట్రాల్లో 75,000 టన్నుల స్వాధీనం. రాయితీపై సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచన. బీహార్ ఎన్నికల్లో కొనసాగుతున్న మాటల యుద్ధం. నేటి నుంచి ప్రధాని మలివిడత ప్రచారం. మోదీపై నితీష్ ఘాటు విమర్శలు. మరికొన్ని గంటల్లో వాంఖడేలో నిర్ణయాత్మక చివరి వన్డే. సిరీస్ చేజిక్కించుకునేందుకు భారత్ దక్షిణాఫ్రికా కసరత్తు. వ్యూహ ప్రతివ్యూహాల్లో ఇరు జట్లు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సర్వే పూర్తి చేసి డిసెంబర్ 31 లోపు రైతులకు హామీ ఇచ్చిన భూమిని అప్పగిస్తామన్న ఆయన రాజధాని అభివృద్ధి పనులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతామని తెలిపారు. ప్రధాని చేతుల మీదుగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శంకుస్థాపన జరగడంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మిగిలిన అంశాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం రైతులిచ్చిన 33,000 ఎకరాల భూముల్లో సర్వే పనులను శరవేగంగా కొనసాగిస్తుంది. రాజధాని నిర్మాణాన్ని 4 విడతలుగా 20 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారు. అమరావతి బృహత్ ప్రణాళికలో పేర్కొన్న మేరకు 9 కీలక నగరాలు, 3 ప్రాంతీయ వాణిజ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ నెల్లూరులో తెలిపారు. సింగపూర్ వంటి దేశాలతో పాటు దేశంలో ఎవరు ముందుకొచ్చినా రాజధాని అభివృద్ధి పనులను అప్పగించేందుకు సిద్ధమన్న ఆయన భూమి మాత్రం ప్రభుత్వం పేరునే ఉంటుందని స్పష్టం చేశారు. సింగపూర్ వాళ్ళని మనమే అడిగాం కొంత ఏరియా డెవలప్ చేయమని. సిస్ ఛాలెంజ్ మెథడ్లో అడిగాం ప్రాజెక్ట్. వాళ్ళు తయారు చేస్తున్నారు, త్వరలో ఇస్తారు. అయితే వాళ్ళు చేసేది కేవలం ఒక 3,000 ఎకరాలు మాత్రమే. రాజ్యభవన్, సెక్రటరియట్, తర్వాత హెచ్ఓడి ఆఫీసులు, అసెంబ్లీలు మనం సొంతగా కట్టుకుంటాం, ప్రభుత్వం కడుతుంది. మిగతా ఆర్థికంగా డెవలప్ అయ్యే యాక్టివిటీస్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో కానీ ప్రైవేటు వ్యక్తులతో కానీ అక్కడ నిర్మించబడతాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2019కి మొదటి ఫేజ్ రాజధాని కంప్లీట్ చేసి తీరుతాం. రాజధానిపై విపక్షాల విమర్శలన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడినవేనన్న మంత్రి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని తేల్చి చెప్పారు. సర్వే జరుగుతుందండి, ఈ మంత్ ఎండింగ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత రైతులకి మనం జరీబ్ భూమి అయితే 1,450 చదరపు గజాలు, జరీబ్ కాని వాళ్ళకి 1,200. లాటరీ సిస్టంలో ట్రాన్స్పరెంట్గా రైతులందరినీ అక్కడ పెట్టి లాటరీస్ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పెగ్ మార్కింగ్ చేయబడుతుంది. ఖచ్చితంగా డిసెంబర్ 31 కంప్లీట్ చేస్తాం. అదైన తర్వాత రోడ్డు వర్క్స్ని టేకప్ చేస్తాం. ఏప్రిల్ మేకి అక్కడ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యే ఆస్కారం. మరోవైపు ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన నిర్వహించిన వేదిక వద్దకు ప్రజలు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. నిరంతరం అక్కడ పోలీసులు కాపలా కాస్తున్నారు. ఈ నెల 27న యాగశాలలో శాంతి హోమం నిర్వహించనున్నారు. ఆర్థిక సమస్య నుంచి గట్టెక్కేందుకు ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ పెంచిన ఛార్జీల భారం గ్రామీణులపైనే అధికంగా పడనుంది. తెలుగు వెలుగు బస్సుల్లో కేవలం 5% మాత్రమే పెంచినట్లు యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఎక్స్ప్రెస్, లగ్జరీ, ఏసీ బస్సులతో పోలిస్తే పల్లెకు వెళ్లే వారిపైనే భారం పడనుంది. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ ఛార్జీల పెంపు భారం ప్రయాణికులపై ఏటా 355 కోట్లకు పైనే పడనుంది. 300 కోట్లు మాత్రమే అదనపు ఆదాయం వస్తుందని యాజమాన్యం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ మొత్తంలో అత్యధికంగా పల్లె బస్సుల నుంచే వసూలు చేయనున్నారు. తెలుగు వెలుగు బస్సులపై కేవలం 5% పెంచినట్లు అధికారులు చెబుతున్నా ఈ బస్సుల్లో ప్రయాణించే వారిపై ఏటా 112 కోట్ల రూపాయల భారం పడనుంది. ఎక్స్ప్రెస్ ప్రయాణికుల నుంచి 102 కోట్లు అదనంగా వసూలు చేయనుంది. మొత్తంగా పెంచిన ఛార్జీల్లో
60% భారం సామాన్య ప్రజలపైనే పడనుంది. తిరుమల వంటి ఘాట్ రహదారిలో ప్రయాణించే ఘాట్ ఎక్స్ప్రెస్లను కలిపితే ఈ భారం మరింత పెరగనుంది. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సు ప్రయాణికులపై 40% మాత్రమే పెంపు భారం పడనుంది. అధికారులు మాత్రం సంఖ్యాపరంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువని, వాటిలో ప్రయాణించే వారిపైనే అధిక భారం పడుతుందంటున్నారు. గ్రామీణ ప్రయాణికులపై భారీగా ఛార్జీల భారం మోపిన ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ విలాసవంతమైన వెన్నెల స్లీపర్ బస్సులకు మాత్రం పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. తెలుగు వెలుగు బస్సుల్లో ఛార్జీల పెంపు 5% మాత్రమే ఉంటుందన్న అధికారులు కనీస టికెట్ ధరను 20% పెంచేశారు. గతంలో కనీస టికెట్ ₹5 పెరిగిన ధరల ప్రకారం ₹5.25 చిల్లర సమస్య పేరిట ఒకేసారి రూపాయి పెంచేశారు. విద్యార్థులు మినహా నగరాలు, జిల్లా మార్గాల్లో తిరిగే సాధారణ ఉద్యోగుల బస్ పాస్ ధరలను ₹40 నుంచి ₹50 వరకు పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బస్ ఛార్జీలో వ్యత్యాసం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. దూరాన్ని బట్టి ₹15 నుంచి ₹60 వరకు ఛార్జీలో వ్యత్యాసం కనిపిస్తోంది. తక్కువ ధర ఉన్న బస్సుల్లో ఎక్కేందుకే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు నడిచే బస్సుల సంఖ్య 125 మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయని, ఈ వ్యత్యాసం ప్రభావం నామమాత్రమేనని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో కొలువులో జాతర ప్రారంభమైనప్పటి నుంచి యువత ఎంతో ఆశగా నిరీక్షిస్తున్న గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్ కోసం మరికొన్ని రోజులు ఎదురుచూపులు తప్పేట్టు లేవు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడే గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంజనీరింగ్, ఇతర నియామకాలతో పాటు 430 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గతంలోనే ఆమోదముద్ర వేసింది. వాటికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా వరకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మిగిలిన వాటికి డిసెంబర్లోపు నియామకాలు చేయాలని కమిషన్ భావిస్తోంది. గ్రూప్ 2 ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై స్పష్టత కనిపించడం లేదు. అక్టోబర్లో ప్రకటన జారీ చేసి డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలని మొదట్లో అనుకున్న ప్రభుత్వం 430 ఉద్యోగాలకు మాత్రమే ఆమోదం తెలిపింది. అందులో 200 అబ్కారీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. తెలంగాణ సర్కార్ మంజూరు చేసిన కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించడం కంటే మరికొన్ని పోస్టులు పెరిగే వరకు ఆగాలని టీఎస్పీఎస్సీ యోచిస్తోంది. వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 13,000 పోస్టుల మంజూరు దస్త్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పరిశీలనలో ఉంది. వాటిని ఆయన ఆమోదిస్తే గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య మరికొన్ని వందలు పెరగొచ్చని, వాటితో కలిపి ఒకేసారి ప్రకటన జారీ చేయాలని కమిషన్ ఆలోచిస్తోంది. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి నియమావళి అమల్లో ఉన్నందున నవంబర్ 24 వరకు ప్రకటన జారీ చేయడం కుదరదు. త్వరలోనే నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరిలోపు జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చినా మార్చి అంతా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలుంటాయి. వాటికి తోడు పాఠ్య ప్రణాళిక మారినందున పుస్తకాలపై అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. సాధారణంగా నోటిఫికేషన్కు పరీక్షకు మధ్య కనీసం 45 రోజుల వ్యవధి ఉండాలి. పాఠ్య ప్రణాళిక మారినందున గ్రూప్ 2కు మాత్రం 3 నెలల సమయం ఇవ్వాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీకి అభ్యర్థనలు అందాయి. ఈ పరిస్థితుల్లో అనుకున్న దానికంటే గ్రూప్ 2 ప్రకటన జారీ ఆలస్యం కానుందని అంచనా వేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని తెలంగాణ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో దుర్గామాత శోభాయాత్రలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పేదలకు 2 పడకల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. 3.5 సంవత్సరాలు కష్టపడితే మనకు ఇంద్రావతి ప్రాణహిత నీళ్లు కాళేశ్వరం దగ్గర తీసుకొచ్చి ఎల్లెంపల్లి నుంచి మిడిమానేరు నుంచి మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇక మనకు తాగునీరు కానీ సాగునీరు కానీ మనకి ఎటువంటి సమస్య ఉండదు. ఇక్కడ మనం ₹1000 పెన్షన్ ఇస్తున్నామంటే పక్క మహారాష్ట్రలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ వాళ్ళ ప్రజలు మన నాయకుల ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రధాని మోదీకి మాత్రం బీహార్ భయం పట్టుకుందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శించారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైన మోదీ ప్రభుత్వం అన్ని సమస్యలకు బీహార్ సర్కారే కారణమని నిందించడం హాస్యాస్పదమన్నారు. పట్నాలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న నితీష్ వలసవాదుల కంటే బీహారీల నాయకత్వాన్నే ఓటర్లు సమర్థిస్తారని వ్యాఖ్యానించారు. इतने मंत्री उनके यहाँ घूम रहे हैं, इतने उनके मुख्यमंत्री घूम रहे हैं, कभी कभी तो ऐसा लगता है कि कहीं देश की राजधानी दिल्ली से शिफ्ट करके कुछ दिन पटना ही तो नहीं आएगी। పప్పు దినుసుల కొరత, దళితులపై కేంద్ర మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యల్ని లౌకిక కూటమి ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్న వేళ బీహార్లో ఎన్డీఏ కూటమి తన ప్రచారాన్ని ఉధృతం చేయనుంది. గతంలో బీహార్లో ఎన్డీఏ కూటమి తరఫున విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ
ఇవాల్టి నుంచి మలివిడత ప్రచారం చేపట్టనున్నారు. ఉత్తర, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు జరపనున్న మోదీ 17 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి. బీహార్ ఎన్నికల్లో కమలదళం స్వయంగా ఆధిక్యం సాధిస్తుందని, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. व्यक्तियों पर टिप्पणी करने की मैं आवश्यकता नहीं समझता हूं. उनकी राजनीति बहुत खराब हो चुकी है. हमें पूरा विश्वास है कि अगले 3 राउंड्स में ये जो एक हवा बनी है बहुत तेजी से चलेगी और बिहार के एक उज्जवल भविष्य के लिए एक अच्छा शासन भारतीय जनता पार्टी और उसके साथी बिहार की जनता को देंगे. ప్రముఖ హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు ఇక లేరు. కొంతకాలంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాడా గత రాత్రి కన్నుమూశారు. 1950 అక్టోబర్ 10న తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో జన్మించిన ఆయన చిత్ర పరిశ్రమకు రాకముందు విద్యుత్ శాఖలో ఉప సాంకేతిక అధికారిగా పనిచేశారు. 1973లో చిత్రరంగ ప్రవేశం చేసిన మాడా చూడు పిన్నమ్మ డైలాగ్తో మంచి గుర్తింపు పొందారు. ముత్యాల ముగ్గు, చిల్లర కొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ల రామదాసు, మాయదారి మల్లిగాడు, సఖియా, శివయ్య తదితర చిత్రాల్లో ఆయన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. నపుంసక పాత్రలకు తనదైన ప్రత్యేకమైన ఆహార్యాన్ని, మాటతీరును జోడించి పండించడంలో మాడా పెట్టింది పేరు. మాడా అంత్యక్రియలు హైదరాబాద్లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని ప్రయత్నాలను ప్రారంభించింది. యువతకు అత్యధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పించే ఐటీ సంస్థలు, వాటి ఆధారిత సేవలందించే సంస్థలను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అధికారుల బృందంతో కలిసి అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికాలోని బోస్టన్ నగరానికి చేరుకున్న మంత్రి అక్కడి ప్రభుత్వ అధికారులు, తెలుగు ఎన్ఆర్ఐలతో చర్చలు జరిపారు. నవంబర్ 5 వరకు సాగే ఈ పర్యటనలో సిలికాన్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, డల్లాస్, ఆస్టిన్, న్యూజెర్సీ, న్యూయార్క్లలో పర్యటించనున్నారు. తెలంగాణలో అర్హులైన పేదలందరికీ 2 పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఖమ్మంలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల పథకం ఒక ప్రహసనంగా మారిందన్న ఆయన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు ఏ పద్దు నుంచి విడుదల చేస్తారో తెలపాలన్నారు. ప్రభుత్వ లోపభూయిష్ట రుణమాఫీ విధానాల వల్లే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని భట్టి విమర్శించారు. అర్హత కలిగినటువంటి ప్రతి నిరుపేద ప్రజానికానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాం. కానీ ఈనాడు ఒక్కొక్క నియోజకవర్గానికి కేవలం 400 ఇళ్ళు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నాం. అంటే ఊరికి 2 ఇళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే ఊరికి 2 ఇళ్ళు ఇచ్చుకుంటూ నేను ఆనాడు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తా ఉన్నానని చెప్పుకోవడం కోసం పనికొస్తుంది తప్ప నిజంగా నువ్వు ఇచ్చినటువంటి హామీ ఎక్కడా అమలు చేయడానికి ఇది పనికిరాదు. హైదరాబాద్లో అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న కీచకుడు మధు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం చెంచలగూడ జైల్లో ఉన్న మధును న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమ్మాయిలను లొంగ తీసుకోవడం కోసం మధు విభిన్న పద్ధతుల్లో ప్రయత్నాలు చేశాడని గుర్తించిన పోలీసులు బాధితుల నుంచి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని, వివరాలు రహస్యంగా ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు. లేకపోతే సీట్స్ ఇప్పిస్తాను, లేకపోతే మీకు అడ్మిషన్స్ ఇప్పిస్తానని చెప్పి నానా రకాలుగా మాట్లాడి కన్సల్టెంట్ రూపంలో ముందు మాట్లాడి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ రూపంలో తర్వాత వాళ్ళు మెల్లగా ట్రాప్ చేసుకోవడం, వినని వాళ్ళకు కొంతమందికి బ్లాక్మెయిల్ చేయడం, రకరకాలుగా ప్రలోభాలు పెట్టి లొంగబరుచుకోవడానికి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 15న సనత్ నగర్లోని దీన్ దయాళ్ నగర్లో లాస్య అనే బాలికను హత్య చేసిన ప్రధాన నిందితురాలు యాదమ్మ గాంధీ ఆసుపత్రిలో చనిపోయింది. తన భర్త లక్ష్మయ్యతో కలిసి లాస్యను గొంతును లిమి చంపిన యాదమ్మ మృతదేహాన్ని తమ ఇంటిలోనే గోనె సంచిలో పెట్టి ఉంచారు. బాలిక హత్య ఘటనను తెలుసుకున్న స్థానికులు యాదమ్మ, లక్ష్మయ్యను చితకబాదగా పోలీసులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగుతుండగానే యాదమ్మ మృతి చెందింది. లాస్య హత్యకు సహకరించిన మరో 3 పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో బాలుడిపై పంది దాడి చేసింది. ఇందిరానగర్లో హనీఫ్ 3 ఏళ్ల కుమారుడు అర్ఫాద్ ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన గుంపులోని ఒక పంది బాలుని నోటితో పట్టుకుని చెట్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు పిల్లాడిని కాపాడారు. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులు తరలించారు. పంది దాడిలో బాలుడి ఎడమ చెయ్యి విరిగింది. శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం బాలుని గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించినట్లు బంధువులు తెలిపారు.
స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. కళాకారులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న విజయనగరం ఉత్సవాన్ని ప్రారంభించిన మంత్రి జిల్లాలోని అన్ని వర్గాల వారు ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో ప్రదర్శించిన పులివేషాలు, కత్తిసాము, కర్రసాము, తప్పెటగుళ్ళు, తింస, కోలాటాలు, తోలుబొమ్మలాట అలరిస్తున్నాయి. ఈ నెల 26తో ఉత్సవాలు ముగియనున్నాయి. ఒక్కరం కూడా ఇందులో కష్టపడి ప్రజలు, ముఖ్యంగా ప్రజలు, అదేవిధంగా మనకు విజయనగరంలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ సంఘ సంస్కర్తలు అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరూ నేనున్నాను నేను సైతం అనే ఒక ఆలోచనతో ఒక చేయూతిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం అయ్యే విధంగా మనకందరూ కూడా సహకారం అందిస్తారు. మన కార్యక్రమం దిగ్విజయం అయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా మరి పనిచేద్దాం. తెలంగాణ ఛాంపియన్స్ కప్ను హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 31 వరకు ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ టోర్నీకి తెలంగాణ 10 జిల్లాల నుంచి జిల్లాకు ఒక్కో జట్టు పాల్గొంటుందని అసోసియేషన్ అధ్యక్షులు పేరాల శేఖర్రావు తెలిపారు. 150 మంది క్రికెట్ క్రీడాకారులు పాల్గొనే 10 జట్ల వివరాలను ఆయన ఒలింపిక్ భవన్లో వివరించారు. ఈ నెల 31న జరిగే ఫైనల్ మ్యాచ్కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు పేరాల శేఖర్రావు స్పష్టం చేశారు. 10 జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి క్రీడాకారులు, కళాకారులతో పాటు అందరి సహకారం అవసరమని తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి తెలిపారు. స్టార్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సినీ తారలు నిర్వహించనున్న క్రికెట్ కోసం హైదరాబాద్ తల్వార్స్ జట్టును ఆవిష్కరించిన నాయని తెలంగాణ వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి కృషి చేయాలని నిర్వాహకులకు సూచించారు. క్రికెట్ పోటీలతో సమకూరే మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ యువతను ప్రోత్సహిస్తున్న ఇలాంటి టోర్నీలు విజయవంతం కావాలని సినీ నటుడు శ్రీకాంత్ ఆకాంక్షించారు. తెలంగాణ స్పోర్ట్స్ అదేవిధంగా క్రికెట్ మ్యాచ్ను డెవలప్ చేయడం చాలా సంతోషం. ఇంతకు మొదలు కొంతమంది వేరే ఇదే పేరు మీద కొంతమంది ఆర్గనైజ్ చేసేదానికి ప్రయత్నం చేశారు. కానీ అందరూ కలిసి ఒక సమైక్యంగా పనిచేసుకుంటా మరి ఈ యొక్క తెలంగాణలో మరి క్రికెట్ మ్యాచ్ జిల్లాలలో క్రికెట్ ఆడే ఆటగాళ్లను తయారు చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైన మన క్రికెట్స్ను తయారు చేసినట్టు అవుతుంది. నేటి సమాజంలోని పాత్రలకు వాల్మీకి రామాయణం ప్రతిబింబంగా నిలుస్తుందని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి అభిప్రాయపడ్డారు. వాల్మీకి రామాయణంలోని పాత్రలు నిజ జీవితంలోనూ కనిపిస్తాయని ఆయన తెలిపారు. ఆచార్య మీనాక్షిరెడ్డి రాసిన వాల్మీకి రామాయణం పుస్తకాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించిన నాగార్జున రెడ్డి ఆధునిక జీవన విధానానికి ఈ పుస్తకం మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. We relate most of the Ramayana characters to our life. A woman of patience and forbearance, we compare her with Sita. A person who is devoted to his master, we call him Hanuma. బహిరంగ మార్కెట్లో కందిపప్పు చిల్లర ధర 210 రూపాయలకు చేరిన వేళ అత్యధికంగా నిల్వ చేసిన వారిపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల్లో చేసిన దాడుల్లో 75,000 టన్నుల కందిపప్పును స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. 6,077 ప్రాంతాల్లో దాడులు చేయగా మహారాష్ట్రలోనే అత్యధికంగా 46,397 టన్నుల నిల్వలు గుర్తించినట్లు పేర్కొంది. కర్ణాటకలో 8,755 టన్నులు, బీహార్లో 4,933, ఛత్తీస్గఢ్లో 4,530 టన్నులు, తెలంగాణలో 2,546, మధ్యప్రదేశ్లో 2,295, రాజస్థాన్లో 2,222 టన్నులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. పప్పుల ధరలను అందుబాటు ధరల్లో విక్రయించేలా చూసేందుకు పప్పు ధాన్యాల మిల్లర్లు, టోకు, చిల్లర వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. కొన్ని రాష్ట్రాలు తక్కువ ధరలకే పప్పు ధాన్యాలను రేషన్ షాపుల ద్వారా విక్రయించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, మిగిలిన రాష్ట్రాలు అదే పద్ధతిని అనుసరించాలని కేంద్రం సూచించింది. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గాంధీ చూపిన శాంతి, అహింసా సిద్ధాంతం అశాంతి, ఉగ్రవాదం, పర్యావరణ కాలుష్యం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమాజానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన వేళ ప్రపంచ దేశాలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ మానవ జాతికి సేవలను అందించడంలో, ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐరాస కృషి ఎనలేనిదని కొనియాడారు. ఐక్యరాజ్యసమితి చేపట్టిన అనేక కార్యక్రమాల అమలులో భారత్ ముందు వరుసలో నిలిచిందన్న మోదీ ఐరాస లక్ష్యాల సాధనకు పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.
ఐరాస అధికార పత్రం సిద్ధాంతాల్లో మహాత్ముడి సిద్ధాంతాలే ప్రతిధ్వనిస్తాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ అనంతరం 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.